హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రై ఫ్రూట్ ఖర్జూరకాయలు ఎలానో చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక ప్లేట్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 అర స్పూన్ సాల్ట్, నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో జీడిపప్పు 1 కప్పు, బాదం పప్పు 1 కప్పు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు పంచదార, 1 కప్పు బొంబాయి రవ్వ, 5 యాలకులు దంచుకున్నవి, మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్సర్ వేయాలి. మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని మనం చపాతీలా చేసుకొని మన ఖర్జూరకాయల దాంట్లో మౌల్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్సర్ మాని దానిలో వేసుకొని ఖర్జూరకాయలు ఒత్తుకోవాలి. ఖర్జూరకాయలన్నీ ఒత్తుకున్నాక పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి ఊడిపోకుండా మెల్లిగా పెట్టుకోవాలి. దానిలో వేసుకొని అవి బాగా కాలాక తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి డ్రై ఫ్రూట్స్ ఖర్జూరకాయలు రెడీ. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి, ఛానల్లోకి వెళ్ళి చూడండి.